చేయగా హాయ్ గైస్, హలో గైస్, నేను మీ మహేష్ బర్నేపల్లి. ఇప్పుడు మనం వచ్చి తిరుమలకి బయలుదేరినాం అన్నమాట. వెళ్ళాలి ఏమనేది చెప్తాను ఈ వీడియోలో, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇది మా ఊరు విలేజ్ అనమాట, బర్నేపల్లి. ఇటు నుంచి మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నా. 500 మీటర్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఇదంతా మా విలేజ్ అనమాట. మొత్తం చూడండి, చెట్లు గిట్లు అంతా పట్లు ఉన్నాయి. రోడ్ వస్తుంది, బైపాస్ రోడ్. అక్కడ తిరుపతికి బస్సు ఉంటుంది, డైరెక్ట్ బస్సు ఎక్కి తిరుపతికి వెళ్ళిపోవచ్చు. అన్నీ చూపిస్తాను. అనంతపూర్ అనమాట, 4-వే. ఫస్ట్ యాక్చువల్లీ నార్మల్ రోడ్డు ఉన్నది చూడండి. బ్రిడ్జ్ పనులు ఇంకా జరుగుతున్నాయి, వర్క్ అయిపోలేదు. ఇప్పుడు బస్సులు అటు పక్క వస్తున్నాయి అన్నమాట. బ్రిడ్జ్ అటు విషయం ఇంకోకి వెళ్తున్నాగా చెప్పులు వేసుకోలేదు అనమాట. దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి చెప్పులు వేసుకోవడం లేదు. చెప్పు నువ్వు ఎక్కడంతో బాధ స్టార్ట్ కొత్త బ్రో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాదిరిగా తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళండి, ఏ భయం ఉండదు. సెక్యూరిటీ సార్లు కూడా మనకు తోడుగా వస్తారు. మనకి ఏమైతే వాళ్ళకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అలిపిరి. అలిపిరి వైపు గరుడు వాహనం ఉంటుంది. ఇదే అనమాట ఆర్చ్. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతారు. ఇది వచ్చి శ్రీవారి మెట్ సైడ్ మామూలు. ఇక్కడ స్టార్టింగ్ మొదటి అడుగు అనమాట. ఇక్కడ అందరూ పూజకి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు. గోపురము చూడండి, ఇక్కడ అందరూ పూజకి చేసుకొని పోతారు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెట్లు. ప్రతి ఒక్కరు ఇక్కడ పూజ, టెంకాయ హారతి గీర తీసుకొని ఎవరైనా మొక్కుబడి ఉంటే ఇక్కడ నుంచి పసుపు కుంకుమ పెట్టుకొని పోతారు ప్రతి ఒక్క మెట్టుకి అనమాట. చూడండి, మీరు కావాలంటే చూపిస్తాను. ఎంతమంది చూస్తున్నారు చూడండి. మీరు కూడా అందరూ హారతి తీసుకొని చూడండి. మెట్టుకి పసుపు కుంకుమ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్క తావున ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంక్వైరీ, మీ లగేజ్ అంతా చెక్ చేస్తారు. ఏంటి ఏమైనా ఎత్తుకెళ్తున్నారు ఏమనేది ఇక్కడ చెక్ చేసుకున్నాం. ఇక్కడ మోకాళ్ళు పెట్టి మనము చేసుకోవాలన్నమాట. మొత్తం దారి పొడిగిన ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాయి. చూడండి, మనం స్టార్ట్ అయినాక అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళేంత వరకు
గోవింద నామము, గంట సౌండ్ అన్నీ వస్తాయి. చూడండి, ప్రతి ఒక్క మెట్టికి బొట్లు పెట్టుకుంటారు. మధ్యలో ఇలా దారి పొడుగున ఇలా చిన్న గోపురము, ఇలా దేవుళ్ళు ఉంటాయన్నమాట, విగ్రహాలు. ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు, హారతి ఇచ్చి అన్ని దండం పెట్టుకొని పోతూ ఉండొచ్చు. చూడండి, ఇట్లా ప్రతి ఒక్క తావణ, ప్రతి ఒక్క మెట్టికి పూజ అన్నీ చేసి ఉంటాయి. చూడొచ్చు మీరు కావాలంటే. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గోవిందు నామస్వరము అన్నీ ఉంటాయి. బోర్డు సైడ్ రాసి ఉంటారు గోవిందుడి నామము, శ్రీ గోవింద గోవింద, శ్రీ హరి గోవింద మొత్తం ఉంటాయి. మీరు కావాలంటే ఇట్లా పిల్లర్కి ఉంటాయి, మీరు చదువుకొని అయినా వెళ్ళచ్చు. లేదా గంట సౌండ్ వస్తుంది, ఇట్లా మైకుల్లో నామాలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలిపిరి నుంచి స్టార్ట్ అయినాక మీకు దీనిలో లీనమైపోతుంది అన్నమాట ఈ గుడి కాడ. చూడండి, ఇక్కడ కూర్చోవడానికి మొత్తం అంతా కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగుందన్నమాట. తిరుమలకి వెళ్తే మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మన కష్టాలు పాపాలు అన్నీ పోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం వచ్చి 3550 మెట్లు అనమాట. 3550 మెట్లు అనమాట. మనం మధ్యదారులకు వచ్చిన మొత్తం నడుచుకొని పోవచ్చు. మళ్ళీ రోడ్డు గీట్ అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైట్లు గీట్లు అంతా ఉంటాయి, మనకి ఏమి ఇబ్బంది. మధ్యలో మీరు ఏమన్నా తినాలనుకున్నా, తాగాలనుకున్నా షాపులు కూడా ఉంటాయి. వాటర్ అడుగడుగునే ఉంటుంది, వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది. చాలామంది ముసలోళ్ళు కానీ చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ముక్కుబళ్ళు ఉంటే నడుచుకొని వస్తారనమాట. ఇంకో దారి కూడా ఉంది అలివేలు మంగాపురం దగ్గర, అదైతే చాలా దగ్గర. చాలామంది ఎక్కువ అయితే అలిపిరి మీద వస్తారు, ఎందుకంటే ఇక్కడ శ్రీవారి మెట్లు, ఆంజనేయ స్వామి గుడి చాలా ఉంటుంది అనమాట, మధ్యలో దేవుళ్ళు. అందుకని అందరూ ఇలానే వస్తారు చాలామంది. అలివేలు మంగాపూర్ దగ్గర చాలా తక్కువ అనమాట. చూడండి, ఇలా షాపులు గీపులు అన్నీ ఉంటాయి మీకు మధ్యలో. ఏమి కావాలన్నా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ కొనుక్కొని తినచ్చు, చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే పోయేటప్పుడు చాలా నాకున్న కష్టాలు బాధలన్నీ చాలా బాగా మనశ్శాంతిగా వెళ్ళాను అనమాట. ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసినాను. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ 3550 అడుగుల వరకు కూడా పసుపు కుంకాలు పెట్టుంటారు. ఎంతమంది ఎంత భక్తితో చేస్తారంటే ఇంత భక్తితో పూజ చేస్తారంతా. చాలా చూడండి, శ్రీవారి నామాలు, ఇది శ్రీవారి నామాలు అనమాట. ఇక్కడే శ్రీవారి మెట్స్ కూడా ఉంటాయి. చూడండి, చూపిస్తాను మొత్తం. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చాలా దైవ భక్తి కూడా వస్తుంది అందరికీ. పౌనాలకి దర్శనం చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే అన్నమాట శ్రీవారి నామాలు. తిరుపతి నుంచి కూడా ఈ నామాలు నైట్ టైం కనపడుతుంది, చాలా బాగుంటుంది. నైట్ టైం మీరు తిరుపతి నుంచి, అలివేలు మంగాపురం నుంచి, ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు అనమాట. నైట్లో బాగా కనపడుతుంది. ఇంతకుముందు అయితే ఇక్కడ గీకన్లు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే పలానా టయానికి దర్శనం జరుగుద్ది అనే విధంగా. ఇప్పుడు ఏంటంటే నేను వెళ్తున్న బ్రహ్మోత్సవాల టైం అనమాట ఇప్పుడు, అందుకనే గీకన్స్ సైడ్ ఇక్కడ కూడా మీకు దేవుళ్ళు ఉంటాయి, పూజకి చేసుకోవచ్చు. నుంచి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ జంతువులు అన్నీ వస్తాయి. పిల్లలను కూడా లాస్ట్ టైం చాలామందిని తినేసింది. మాకు చూడండి, ఇక్కడ దుప్పు ఉంది, అడవి దుప్పి చూపిస్తాను చూడండి. అది కూడా దుప్పు చూడండి, గాలిగోపురం దగ్గర దుప్పు ఉంది చూడండి. అందరూ ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటారు. ఇక్కడ నుంచి జింకలు, దుప్పులు, పుల్లులు అన్నీ కనపడతాయి మనకు, ఏనుగులు కూడా. వీటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట వెళ్ళేటోళ్ళు, ఎందుకంటే ఇది కొద్దిగా ప్లేస్ కొద్దిగా లెవెల్గా ఉంటుంది. దానివల్ల దుప్పులు అన్నీ వస్తాయి. ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు మనకు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంతా. ఇక్కడ నుంచి చూడండి, శ్రీ శ్రీనివాస గోవింద అని మొత్తం రాసి ఉంటాయి. వీటి నుంచి అలిపిరి నుంచి వెళ్తే తిరుమల వరకు దానిలో లీనమైపోతారు అనమాట, అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడి నుంచి కొద్దిగా మనం జాగ్రత్తగా వెళ్ళాలి.
ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ పులులు జింకలు అవన్నీ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి. మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అందరితో కలిసి వెళ్ళండి. సింగిల్గా వెళ్ళకుండా గుంపులుగా వెళ్తే ఏంటంటే మనుషులను చూసి భయపడి వెళ్ళిపోతాయి. పులులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొద్ది దూరం మాత్రమే, మళ్ళీ అక్కడ పులులు ఏముండవు అనమాట. ఇక్కడ ఏంటంటే కొద్దిగా లెవెల్ ప్లేస్ అనమాట, దానివల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి. కొద్దిగా చూసుకొని మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఇక్కడ చూడండి, ఇట్లా వాటర్ పెట్టుంటారు కుళాయిల్లో, మంచినీరు తాగడానికి బాగుంటాయి నీళ్ళు అంతా. అదే పక్కన ఎవరికన్నా ముక్కుబొళ్ళకి ఎక్కువలు ఉంటే రాయిల మీద రాళ్ళు పెడతారు. యూట్యూబ్ బ్రో, యూట్యూబ్ లో ఫేమస్ చేయి బ్రో. నేనే స్టార్ట్ కొత్త బ్రో. ఏం కాదు బ్రో, కొత్తగానే ఇంకా ఫేమస్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాదిరిగా తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులుగా వెళ్ళండి, ఏ భయం ఉండదు. సెక్యూరిటీ సార్లు కూడా మనకు తోడుగా వస్తారు. మనకి ఏమైతే వాళ్ళకి. థ్యాంక్స్ బ్రో. ఓకే. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దదే. ఇక్కడ మనం పూజలు హారతులు 3 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు దీని చుట్టూ. నేను కూడా హారతి తీసుకొని ప్రదక్షిణాలు చేసిన అనమాట 3 సార్లు. ఇక్కడ మనం ఏమన్నా మొక్కుబడులు ఏమన్నా ఉంటే మనం అనుకున్నది జరగాలని చెప్తే ఇక్కడ మనము అనుకున్న రాయి కట్టి ఒక గుడ్డలో కట్టి మనం అనుకున్నది కోరుకుంటే నెరవేరుతుంది. చూడండి, పెద్ద హారతి అంతా ఉందా, ఆడుందనమాట. మనం హారతి గీర తీసుకొని మనం ఏమన్నా కోరుకుంటే గుడ్డలో కట్టి మనము ముడుపు తెలిస్తే దేవుడు మనం అనుకున్నది జరుగుతుంది. చూడండి, అంతా ముడుపులు కట్టినారు అందరూ, మనం అనుకున్నది జరగాలని చెప్పి. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. తిరుమలకి వెళ్ళండి అందరూ కూడా, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, రాయి మీద రాయి పెట్టి వాళ్ళు అనుకున్నవి జరగాలని చెప్పి ఇలా కూడా చాలామంది చేస్తారు. నమ్మకాలు అవంతా, నేను కూడా చేసినాను ఇవన్నీ. చూడండి, మొత్తం అవే అనమాట. ఈ పక్క అంతా రాయి మీద పెట్టి అట్లా వాళ్ళ మనసులో కోరికలు వాళ్ళ నెరవేరాలని చెప్పి చేస్తూ ఉంటారు ఈ విధంగా. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ మీద కొద్ది దూరం నడిచి వెళ్ళాలన్నమాట. బస్సులు కిందకి వెళ్తూ ఉంటాయి తిరుమల నుంచి. మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళినాక అక్కడ మోకాళ్ళ పర్వతం అని వస్తుంది. మోకాళ్ళ పర్వతం మీద ముక్కుబడికి ఎక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా దేవుళ్ళు ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి కొద్ది దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా బస్సులు అన్నీ వస్తున్నాయి. చూడండి, నైట్ టైం నేను వెళ్తున్నా. చూడండి, నడుచుకుంటూ వెళ్తానా. నేను మొక్కుకున్నాను అనమాట, గుండు కొట్టించుకుంటా. మనం అనుకున్న కొన్ని జరగాలని చెప్పి వెళ్తున్నా. అదిగాక నేను కోవిడ్ నుంచి వచ్చాను అప్పుడే. ఇంకా మళ్ళీ కోవిడ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంకా మొక్కుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి నడుచుకొని వెళ్తాం. యాక్చువల్గా అలివేలు మంగాపూర్ నుంచి వెళ్దాం, దగ్గర బిన్నే వెళ్ళిపోతాం. కానీ అది ఏమైందేమో అనుకోని పరిస్థితుల్లో అలిపిరి దగ్గర దిగి అలిపిరి నుంచి వెళ్ళాను. నేను అనుకున్నది ఆడ, కానీ జరిగిండేది ఆడ. ఇటు నుంచి వెళ్ళాలని చెప్పి దేవుడు ఇక్కడ ఫిట్ చేసినట్టు చేసిండు. ఇక్కడ వచ్చి అలిపిరి నుంచి ఇంకా వచ్చానమాట. చూడండి, రోడ్డు మీద ఇదంతా.
ఇదేనమాట మోకాళ్ళ పర్వతము. ఇక్కడ మోకాళ్ళ మీద 3 అడుగులు, 101 అడుగు, అలా 116 అడుగులు మోకాళ్ళ మీద నడుచుకుంటే మనం అనుకున్న కోరికలు ఏవైనా కానీ, మనకున్న బాధలు, కష్టాలు, అన్ని ఒళ్ళు నొప్పులు కూడా పోతాయంట. ఇక్కడ మోకాళ్ళ మీద నడిస్తే చాలామంది చూడండి కావాలంటే మోకాళ్ళ మీద నడుస్తున్నారు. వాళ్ళకున్న కోరికన్ని తీరవాలని చెప్పి నేను కూడా మొక్కుకొని మోకాళ్ళ మీద నడిచాను. చాలా మంచిగా అనిపించింది. చూడండి అందరూ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనైతే 16 అడుగులు నడిచాను. మనకిష్టం అవన్నీ నడిచచ్చు. చూడండి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు మోకాళ్ళ మీద. మనం కూడా వెళ్తున్నాం అనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మీరు టెంకాయ కొట్టి హారతి గీరతి ఇచ్చి తీసుకొని కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనం కుంకుమ పెట్టుకొని చూడండి అందరూ. ఇక్కడ కూడా కర్పూరాలు పెడుతున్నారు మోకాళ్ళ మీద నడుచుకుంటూ. గిర్పూరం మలిగిచ్చి అంతా చేస్తున్నారు చూడండి. నేను కూడా బ్యాగ్ ఇంకా ఏడ పెట్టాలి దీనికి బ్యాగ్ వేసుకొని నడుచున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇదే అన్నమాట మోకాళ్ళ పర్వతము. నాగార్జున గారి సినిమాలో కూడా ఉంది మోకాళ్ళ పర్వతం అనేది. ఇక్కడ నుంచి ఇదంతా అదే అన్నమాట. చూడండి మనం ఫైనలీ తిరుమలకి ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఇదే లాస్ట్ ఉన్నది. ఇది వస్తే ఇదంతా తిరుమలనే. ఇక్కడ నుంచి చూడండి చూపిస్తాను. తిరుమల చాలా బాగా డెవలప్ చేస్తున్నారు తిరుమలని. ముందు ఒక విధంగా అనేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్రతి ఒక్కటి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి కూడా. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి వీడియోని, ఎక్కడ మిస్ కాకండి. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే బ్రహ్మోత్సవం జరుగుతున్నది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందుకే కొద్దిగా బ్రహ్మోత్సవాల డెకరేషన్ అంతా చేశారు. చూడండి రోడ్ల మధ్యలో పోల్కి అంతా కూడా చేశారు. చూపిస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. చూడండి ఇదంతా. ఇప్పుడు మొత్తం లైట్లు గీట్లు వేసి మొత్తం బ్రహ్మోత్సవాల టైంలో చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటే చాలా మంచిగా జరుగుతుంది. అందరూ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. బ్రహ్మోత్సవాల టైంలో చాలా సందడిగా ఉంటుంది తిరుమల అంతా.
నాకైతే అదే ఎంజాయ్ చేశాను. నేను చాలా మంచిగా నేను అనుకున్నది కూడా జరిగింది. నాకు అసలు తెలియదు బ్రహ్మోత్సవాలు అని చెప్పి. ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటా ఉన్నా. అదేందో అదే రోజు తీసుకెళ్ళింది. చూడండి ఇక్కడ వెంకటరామ పటం కూడా పెట్టారు. ముందు లేదు యాక్చువల్గా, ఇది ఈ మధ్య పెట్టినారు. చూడండి 4 రోడ్ల దగ్గర ఎంత బాగా పెట్టినారంటే పెద్దది, మొత్తం మంచిగా చేసి మొత్తం డెకరేట్ చేసి బ్యాక్ సైడ్ సైడ్స్ అంతా చాలా పెట్టినారనమాట. అందరూ దర్శించుకోవడానికి ఎక్కువసేపు దర్శించుకోవడానికి మనం ఫోటోలు దిగాలన్నా చూడండి, అందరూ చేతులకు మొక్కుకుంటా చాలా బాగా గోయిందా చాలా బాగా మంచిగా జరిగిందనమాట. ఇంకా తిరుమలలో ఏమేమి జరిగింది అదంతా నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మిస్ కాకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకేమేమి జరిగినాయన్నీ ఇంకే అనమాట అంతా ఉండేది కూడా, అవన్నీ చెప్తాను. మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి గోవింద గోవింద.